వచ్చేస్తే ఈరోజు మనందరి కోసం సిద్ధంగా ఉన్న ఒక కథని ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో వినడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారనుకుంటున్నాను. కథ పేరు ఏంటంటే సూడసక్కని పిల్ల. జానపద సరదా కథ. ఒక ఊర్లో ఒక పూటకూళ్ళమ్మే ఉండేది. ఆమె తన పొలంలో జొన్న విత్తనాలు వేసుకునేది. విత్తనాలు అయితే మొలిచినాయి, కానీ పూత సరిగ్గా రాలేదు. దాంతో వినాయకుని గుడికి పోయి, స్వామి నా చేనులో పంట బాగా పండేటట్లు చేయి స్వామి, అట్లా కానీ చేస్తే నీకు గంపెడు ఉండ్రాళ్ళు చేసి పెడతా అని మొక్కుకుంది. ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా. దాంతో ఆమె అలా అనగానే నోట్లో నీళ్ళూరి ఆమె పంట బాగా పండేటట్లు చేసినాడు వినాయకుడు. ఊర్లో ఎవరికి పండినంత పంట ఆమెకు పండింది. ఆమె జొన్నలన్నీ అమ్ముకొని హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంది. కానీ దేవునికి మొక్కుకున్నట్లు ఉండ్రాళ్ళు మాత్రం చేసి పెట్టలేదు. ఇక వినాయకుడు ఈరోజు చేసి పెడతాదిలే, రేపు చేసి పెడతాదిలే, ఇట్లా అనుకుంటూ ఆశగా చానాళ్ళు ఎదురు సాగినాడు. కానీ ఆమె అసలు ఈ విషయమే మర్చిపోయింది. దాంతో వినాయకునికి ఒకరోజు తెగ కోపం వచ్చేసి, ఓసి దొంగదానో, నన్నే మోసం చేస్తావా, ఉండు నీ పని చెబుతా అని అనుకుని ఆమె కడుపులో ఒక ఎలుక పిల్లను వేసినాడు. ఆమెకు లోపలున్నది ఎలుకని తెలియదు కదా. దాంతో అబ్బా నా కడుపు పండింది అని తెగ సంబరపడిపోయి ఆడపిల్ల పుడుతుందా మగ పిల్లడు పుడుతుందా అని ఎదురు చూస్తా ఉంటే 9 నెలలు దాటాక ఒక ఎలుక పిల్ల పుట్టింది. కడుపును పుట్టిన దాన్ని పారేయలేం కదా. అందుకని ఆమె సరే ఏదో ఒకట్లే అనుకొని దాన్నే ప్రేమగా పెంచుకోసాగింది. ఇక ఆ రాజ్యానికి దూరంగా ఉన్న మరొక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆయనకు 7 మంది కొడుకులు. 6 మందికి పెళ్ళయింది, కానీ చిన్నోనికి కాలేదు. ఒకరోజు వాళ్ళ నాయన వాడిని పిలిచి, ఓరే నాయన, నీకెట్లాంటి పిల్ల కావాలనో చెప్పు, తెచ్చి చేస్తా అని అడిగినాడు. దానికి వాడు, నాయనా నాకు ఇట్లాంటి పిల్లను చేసుకోవడం ఇష్టం లేదు నాయనా. నా పెండ్లాం లాంటి అందగతే ఈ 3 లోకాలను యాడ ఉండకూడదు. మెరుపులా మెరిసిపోవాలా, చుక్కలా వెలిగిపోవాలా, బంగారంలా దగదగలాడాలా, పువ్వులా కలకలలాడాలా, అట్లాంటి సూడసెక్కని పిల్ల కావాలా అని అన్నాడు. సరేనని వాళ్ళ నాయన దేశాల అందగెత్తల బొమ్మలన్నీ తెప్పించి అతనికి చూపించినాడు. కానీ వానికి ఎవ్వరూ నచ్చలేదు. దాంతో ఒకరోజు వాడు వాళ్ళ నాయన దగ్గరికి పోయి, నాయనా నాకు నచ్చేటువంటి పిల్లను తేవడం నీ వల్ల కాదు, కానీ నేనే పోయి ఎక్కడైనా వెతుక్కొచ్చుకుంటా అని ఆశీర్వదించమని ఆశీర్వాదం తీసుకొని నచ్చిన పిల్లని మరి పెండ్లాడడం కోసం గుర్రం వేసుకుని బయలుదేరాడు ఆ చిన్నరాజు. అట్లా పోతా ఒకటి కాదు 2 కాదు కనబడిన రాజ్యాలల్లా తెగ వెతికినాడు. కానీ ఎక్కడ వాడు కోరుకున్నంత అందగైతే దొరకలేదు. అలా ఒక్కొక్క ఊరే దాటుకుంటూ ఆఖరికి పూటకూళ్ళ ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఆమె వాని మొహం చూసి, ఏ నాయనా యాడ్ నుంచి వస్తా ఉన్నావు, ఎందుకట్లా విచారంగా ఉన్నావు అని అడిగింది. దానికి వాడు నెమ్మదిగా తన కథ అంతా చెప్పినాడు. దానికి ఆమె వెంటనే, ఓరిని దానికంత బాధ ఎందుకు, నీకు కావాల్సింది సక్కదనాల సుక్కనే కదా. నాకు కూతురుంది, దానిది ఇట్లాంటి అందం కాదు. అసలు ఈ చుట్టుపక్కల యాడ అంత అందమైన పిల్లనే లేదు. కాకపోతే ఇప్పుడు దీక్షలో ఉంది. ఉగాది పండగకు వచ్చేంత వరకు ఎవరూ చూడకూడదు. నీకు కావాలంటే చెప్పు, పెట్టెలో పెట్టిస్తా, తీసుకొని పో అనింది. వాడు సరేనన్నాడు. వెంటనే పూటకూల ఆమె ఎలుకను తీసుకొని వచ్చి మట్సంగా ఒక పెద్ద పెట్టెలో పెట్టి వానికిస్తా, జాగ్రత్త నాయనా, పండగ వరకు పెట్టె తెరవద్దు, మధ్యలో తెరిచినావనుకో ఆమె ఎలుకైపోతుంది, ఆ పైన నీ ఇష్టం అని చెప్పింది. వాడు ఆనందంగా పెట్టె తీసుకుని ఒక్కొక్క ఊరే దాటుకుంటా తిరిగి వాళ్ళ రాజ్యానికి చేరుకుని పెట్టె తీసుకుని పోయి జాగ్రత్తగా తన గదిలో దాచిపెట్టుకున్నాడు. వాళ్ళ నాయన వాడిని పిలిచి, ఏరా, లోకంలో యాడ ఉండనంతటి సూడసక్కనైన పిల్లను నాకు కోడలుగా తెస్తానంటివి కదా, తెస్తివా అని అడిగినాడు. దానికి వాడు, తెచ్చినా గాని ఇప్పుడు దీక్ష పట్టి ఉంది, ఉగాది పండుగ నాడు మీకు అందరికీ చూపిస్తా అని చెప్పినాడు. ఒకరోజు వాడు ఉండబట్టలేక, నా కాబోయే పెండ్లం ఎట్లుందో ఏమో, ఎన్ని రోజులను చూడకుండా ఉండేది, ఒకసారన్నా చూద్దాం అనుకుని చప్పుడు చేయకుండా మూత తెరిచినాడు. అంతే, అందులో నుంచి ఎలుక పిల్ల చెంగున ఎగిరి బయటకు దుంకింది.
వానికి నిజంగానే పుట్టుకులు ఆమె పెట్టెలో పెట్టించింది ఎలుక పిల్లనే అని తెలియదు కదా. దాంతో వారిని అనవసరంగా మూత తీసి బంగారు బొమ్మ లాంటి పిల్లని కాస్త ఎలుక పిల్లని చేసుకుంటే కదరా అని తెగ బాధపడినాడు. అట్లా కొద్ది రోజులు దాటగానే ఉగాది పండుగ దగ్గరకు వచ్చింది. ఒకరోజు వాళ్ళమ్మ వాడిని పిలిచి, ఓరే నాయన, పండుగ దగ్గరకు వస్తూ ఉంది కదా, వడ్లు దంచాలా? మీ వదినలందరూ మొత్తం అంతా మేమే ఎందుకు దంచాలా? చిన్న మరిది కూడా కాబోయే పెళ్ళని తెచ్చుకున్నాడు కదా, వాళ్ళ వాటను వాళ్ళనే దంచుకోమను అంటూ ఉన్నారు, ఎట్లారా అని అడిగింది. వాడు ఏమీ చెప్పలేగా మెల్లగా వచ్చి గదిలో కూర్చొని, ఏం చేయాలబ్బా, ఏం చేయాలి అని బాధపడతా ఉంటే ఎలుకొచ్చి, ఏమైంది, ఎందుకు అట్లా ఒక్కనువే కూర్చొని తగ బాధపడుతున్నావు అని అడిగింది. ఇక వాడు జరిగిందంతా చెప్పినాడు. దానికి ఆ ఎలుక, ఓ సొంతనా, దానికంత బాధ ఎందుకు, రాత్రికి వడ్ల ముట్లు గదిలో వేపించి బయటకు పో, రేపు పొద్దున కల్లా ఏమవుతుందో నువ్వే చూద్దు కానీ అనింది. సరేనని వాడు రాత్రి వడ్ల ముట్లు లోపల పెట్టి తలుపులు వేసేసినాడు. వెంటనే ఆ ఎలుక ఊళ్ళో ఉన్న ఎక్కడెక్కడ ఎలకలంతా పిలుచుకొచ్చింది. ఎక్కడెక్కడో ఉన్న ఎలకలంతా పిలుచుకొని వచ్చి అవి రాత్రికి రాత్రి ఒక్క వడ్ల గింజను కూడా మిగలకుండా అన్నింటినీ శుభ్రంగా ఒలిచి కుప్ప చేసి వెళ్ళిపోయినాయి. పొద్దునే అందరూ వచ్చి చూస్తే ఇంకేముంది, పెద్ద బియ్యం కుప్పు ఉంది. అది చూసిన రాజు, రాణి, అన్న, వదినలు, అబ్బా ఏమో అనుకుంటాం కానీ నీ కాబోయే పనిలో ఇంత పని మంత్రాలా అంటూ తెగమెచ్చేసుకున్నారు. అట్లా 4 రోజులు గడిచేసరికి ఇండ్లంతా సున్నం వేయటం మొదలుపెట్టినారు. వాళ్ళమ్మ వాడిని పిలిచి, ఓరే నాయన, పండుగ ముందు ఇల్లంతా సున్నం కొట్టుకోవాలి కదా, మీ వదినలందరూ మరి మొత్తం అంతా మేమే ఎందుకు చేయాలా, చిన్న మరిది కూడా కాబోయే పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు కదా, వాళ్ళ గదిని వాళ్ళే కొట్టుకోమను అంటా ఉన్నారు, ఎట్లారా అని అడిగింది. ఇక వాడు ఏమీ చెప్పలేక మట్సంగా వచ్చి గదిలో కూర్చొని ఏమి చేయాలబ్బా అని బాధపడతా ఉంటే ఎలకొచ్చి, ఏమైంది, ఎందుకట్లో ఒక్కనివే కూర్చొని తెగ బాధపడుతున్నా అని మళ్ళీ అడిగింది. జరిగిందంతా విని, ఓ సొంతనో, దానికంత బాధ ఎందుకు, రాత్రికి సున్నం కుండలు తెప్పించి పెట్టిపో, మరి రేపు పొద్దున కల్లా ఏమవుతుందో నువ్వే సుద్దు గాని అని చెప్పింది. కుండలన్నీ లోపల పెట్టి మనోడు తలుపులు వేసేసినాడు. వెంటనే ఆ ఎలుక ఊళ్ళో ఎక్కడికక్కడ ఎలుకలంతా పిలుచుకొని వచ్చింది. అంతే, అవి రాత్రికి రాత్రి తోకలు సున్నంలో అద్ది గదంతా శుభ్రంగా సున్నం కొట్టి బండలు అద్దం లెక్క తుడిచి వెళ్ళిపోయినాయి. పొద్దున్నే అందరూ వచ్చి చూస్తే ఇంకేముంది, గదంతా ఒక్క మరక కూడా లేకుండా తల మెరిసిపోతా కనబడింది. అది చూసి అందరూ, అబ్బా నీ కాబోయే పనిలో ఎంత పనిమంతురాలు రా, ఏ పని చెప్పినా ఇట్టే చిటికలో చిన్న వంకర కూడా లేకుండా చేస్తూ ఉంది, పనులే ఇంత చక్కగా చేస్తూ ఉంటే ఆమె ఇంకెంత చక్కగా ఉంటుందో అని తెగ మెచ్చేసుకున్నారు ఆవిడ్ని. ఇక వాడు ఉగాది పండుగ నాడు నా పెళ్ళాన్ని అందరికీ చూపిస్తా అని చెప్పినాడు కదా, మరి పండగ దగ్గరకు వచ్చేసింది. ముందు రోజు రాత్రి మిద్దె పైన కూర్చొని, రేపు పొద్దున నీ పెళ్ళాన్ని చూపియరా అంటే నేనేం చేయాలా అని బాధపడతా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక ఎలక అక్కడికి కూడా వచ్చి, ఏమైంది, ఎందుకట్లా ఒక్కనివే కూర్చొని బాధపడుతున్నావు అని మళ్ళీ అడిగింది. దానికి వాడు విచారంగా, పండుగ నాడు నా కాబోయే పెళ్ళాన్ని చూపిస్తా అని అందరికీ చెప్పినాను కదా, రేపే పండుగ, నేను నిన్ను కానీ చూపిస్తే అందరూ నవ్వరా చెప్పు అని అన్నాడు ఎలుకకు. ఇక ఎలుకకు ఏం చెప్పాలనో అర్థం కాక అది కూడా ఏడుస్తా ఊరి బయట నా వినాయకుడి గుడికి పోయింది. వినాయకుడు అది ఏడుస్తూ ఉంటే చూసి, ఏందబ్బా పాపం ఎలుక ఇట్లా ఏడుస్తూ ఉంది, దానికేం కష్టం వచ్చిందో ఏమో అనుకుని ప్రత్యక్షమై, ఎలుక ఎందుకే అట్లా ఏడుస్తూ ఉన్నావు అని అడిగినాడు వినాయకుడు. ఎలుక కళ్ళెమ్మట నీళ్లు కారిపోతా ఉంటే వెక్కి ఏడుస్తా, ఎందుకు స్వామి నన్ను అందరు లెక్క పుట్టాక ఇట్లా ఎలుక లెక్క పుట్టించినావు, నేనేం పాపం చేసినాను అంటూ జరిగిందంతా చెప్పింది. దానికి వినాయకుడు, సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా నువ్వేం దిగులు పడద్దు, దీనికంతా కారణం నేనే కాబట్టి నేనే చక్కదిద్దుతా అంటూ ఆ ఎలుక పిల్లను కాస్త అందమైన 16 ఏళ్ల పిల్లగా మార్చేసినాడు. ఆమె సంబరంగా పరిగెత్తుకుంటూ పోయి యువరాజుకు జరిగిందంతా చెప్పింది. తర్వాత రోజు పొద్దునే వాడు కాబోయే పెళ్ళాన్ని తీసుకుని బయటకు వచ్చినాడు.
ఆమెను చూసిన వాళ్ళందరూ, అబ్బా ఎంత అందంగా ఉంది పిల్ల, అచ్చం ముత్యాల పందిరి లెక్క అని తెగ మెచ్చేసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించారు. ఇలా ఆ చిన్న రాజకుమారుడికి పెళ్లి జరిగిపోయింది. అందరూ కూడా మెచ్చేసుకున్నారు. కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను.